దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన యొక్క కృపలో మనలను గుర్తుంచుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. భక్తుడు తన యొక్క స్థితిని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో మన జీవితాల్లో కూడా మనము లోకస్తులతో పోల్చుకోకుండా, లేకపోయినట్లయితే గర్విష్ఠులైన ప్రజలతో పోల్చుకోకుండా, ఆయనకు ఇష్టలైన ప్రజలు వారికి మాత్రమే భూమి మీద సమాధానం ఉంటుందని చెప్పాడు కనుక ఆ సమాధానానికి పాత్రులుగా జీవించడానికి మనలను మనము పరీక్ష చేసుకుంటూ ప్రభువుకి ఇష్టానుసారులుగా సాగిపోదాం. అయితే ప్రభువు యొక్క సన్నిధిలో కీర్తనల గ్రంథం 144వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? భక్తుడైన దావీదు దేవుని యొక్క సన్నిధిలో మనుషుల యొక్క స్థితిని ఎంత చక్కగా తనను గూర్చి తాను తెలుసుకున్నవాడై, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడై ఉండి మనుషుల యొక్క స్థితి ఎంత అల్పమైందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. కనుక నరులు చూసినట్లయితే వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడను పోలి ఉన్నవి. అసలు ప్రభువా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి, నరులను లక్ష్య పెట్టడానికి వారు ఏపాటి వారు అని అడుగుతున్నాడు. దేవుని యొక్క మహాత్మ్యము ఎంత గొప్పది! ఆ గొప్ప తండ్రి నరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు సోదరులారా. అంతేకాదు వారిని లక్ష్య పెడుతూ ఉన్నాడు. సృష్టి అంతటిలో ఎన్నో 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 మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటన్నిటితోటి ప్రభువుకేం పని లేదు. ఎందుకనగా అవన్నీ కూడా సృష్టికర్త విధి చొప్పున నడుచుకుంటూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం, భూమి, ఆకాశములు, జంతువులు, మృగములేంటి, జలచరములేంటి, పక్షులు, పశువులు, సర్వం సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క నిర్ణయము ప్రకారముగానే అవి వాటి వాటి యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ సృష్టిలో అత్యంతమైన ప్రమాదకరమైన ఒక ఘోరమైన పరిస్థితి ఏంటంటే మనుషులే. మనుష్యుడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఎవరైనా సృష్టిలో అందరూ కూడా. అయితే ఇంత భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు మనుషుల్లోకి రావడానికి గల కారణం ఈ లోకానికి ప్రభుత్వము చేయుచున్న అపవాది వాడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకునేది మనుషులే కనుక, వాడి యొక్క అధికారానికి లోబడి బానిసలుగా బ్రతికేది మనుషులే కనుక మనుషులు చాలా ప్రమాదకరమైన వారు అని మనం తెలుసుకోవాలి. ఏ జంతువు ధరైనా సరే వాటిని ఏ విధంగా అణిచివేయాలో మనుషుడికి జ్ఞానం ఉంది. కానీ మనుష్యుడు తన మనస్సును అణుచుకునే పద్ధతి వారికి తెలియదు, ఎవరన్నా చెప్పినా వినరు. అయితే మనందరం కూడా మనుషులమే, ఎవరికి వాళ్ళే అందరూ కూడా ప్రమాదకరమైన మనుషులే. కానీ ప్రత్యేకించి ప్రభువునందు మారు మనస్సు పొందిన వారు, దేవుని యొక్క వాక్యమునకు భయపడిన వారు మాత్రమే వారి ప్రవర్తనను మార్చుకుంటారు, వారి మనస్సును మార్చుకుంటారు. కనుక వారితో నిజమైన భక్తి కలిగిన వారితోటి ఎవరికి ఏ ఇబ్బందులు లేవండి. కానీ వేషధారులైన మనుషులు ఉన్నారు ఈ భక్తిలోనే. ప్రభువుని అంగీకరించామని చెప్పుకొని వేషధారులైన వారి విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండమని కూడా పరిశుద్ధ గ్రంథమే మనకు చాలాసార్లు హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే భక్తుడైన దావీదు తన యొక్క జీవితంలో చూడండి, యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు?
నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? అందరూ మనుషులు అంటే వట్టి ఊపిరి అయి ఉన్నారు అని దాటిపోయే నీడ వంటి వారే కదా మనుషులు అంటూ ఉన్నాడు. దేవుడు చూస్తే అత్యంతమైన మహోన్నతమైన ఘనుడై ఉన్నాడు. మనుషులు చూసినట్లయితే వట్టి ఊపిరి అయి ఉన్నారు. కానీ మనుషులకు ఎంత చూడండి, మనం చూస్తూ ఉంటాం, గర్వపు మాటలు మాట్లాడతారో, ఎంత అహంకారులో, ఎంత స్వార్థంతో మాట్లాడతారో. మరి ఇక వాళ్ళే ఈ లోకంలో మరి అన్నిటికీ మూలం అన్నట్లుగా కూడా మాట్లాడే గర్విష్ఠులైన వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎదుటి మనిషికి ఎంత బాధ కలిగినా, ఎంత హాని కలిగినా, వాళ్ళు ఎంత కన్నీరు విడుస్తూ ఉన్నా కనికరం కూడా చూపలేని బహు దుర్మార్గులైన ప్రజలు. మనిషి కూడా రకరకాల మనస్తత్వాలు. సర్వలోకంలో ఉన్న ఈ మానవ జాతి వాళ్ళు ఏంటో ఈ లోకంలో ఉండిపోయేటట్లు వాళ్ళే సమస్తాన్ని చేసేవాళ్ళకలాగా ఎంత గర్వంతో మాట్లాడుతూ ఉంటారో మరి మీరు దేవుని జ్ఞానం కలిగిన వారైనట్లయితే గ్రహించవచ్చు. అయితే దేవుని యొక్క భక్తుడు మనుషుల యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క అనుభవంలోనే మనం కొన్ని విషయాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం చూడండి. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అని చెప్తాడు. జనములు ఎలా ఉన్నారంటే చేద నుండి జారు బిందువుల వంటి వారు అని చెప్పాడు. చేద వెంట ఒక మరి నూతిలో లేక ఒక బావిలో మనం నీళ్లు తోడుకునేటప్పుడు ఒక చేద వేసామనుకోండి, దానిలో నుండి చిన్న చిన్న బిందువులు రాలి పడినట్లు వాటిని ఎవరైనా లెక్కిస్తారా? వాటిని ఎవరైనా సరే అయ్యో ఒక బిందువు రాలిపోతుంది అని గమనించి చూస్తారా? లేకపోతే వాటిని ఎవరన్నా లెక్క పెడతారా? వాటి స్థితి ఎంత అనామకంగా, ఎంత ఎన్నిక లేనట్లుగా ఉంటుందో ఎవరు పట్టించుకోరు. అలాంటిది మనుషుల యొక్క స్థితి. చేద నుండి జారు బిందువుల వంటివి అని చెప్పాడు. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అన్నాడు. జనులు చూసినట్లయితే మానవ జీవితంలో మనుషులు ఏంటో ఊహల్లో తేలిపోయి గొప్పోళ్ళైపోయి ఈ లోకాన్నే పరిపాలన చేద్దాం అనుకునే దుష్ట బుద్ధితో మొత్తం అంతా చెడుతనంతో మరి మోసంతో, అన్యాయంతో, అక్రమంతో వారి యొక్క పోకడలు చాలా విపరీతంగా కనిపిస్తాయండి. కానీ జనముల యొక్క స్థితి చూడండి, త్రాసు మీది ధూళి వంటి వారు అన్నాడు. త్రాసు మీద ధూళికి ఎవరైనా తూకం వేస్తారా? లేకుంటే దానికి బరువు ఎంత అని ఎవరైనా సరే దాన్ని పట్టించుకుంటారా? అసలు అంత అల్పమైనదో త్రాసు మీద ధూళి. కేవలము మనుష్యుల యొక్క స్థితి కూడా అంతే అని దేవాతి దేవుని యొక్క సన్నిధిలో నుండి తన ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుచున్న సంగతులు. అందుకని అంటున్నాడు, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఇక ద్వీపములు చూసినట్లయితే గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అన్నాడు. ఇది మనుషుల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్తున్నాడు. భక్తుడైన యాకోబు ఏమని రాశాడో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటూ ఉన్నాడు. కొంతసేపే కనిపిస్తారు, కానీ అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిది. మనుష్యుడా, నీ బ్రతుకు ఎంత అల్పమైనదో అని సృష్టికర్త చెప్పే మాటలండి ఇవి. ఒక మనిషి వాళ్ళు నువ్వెంత అని మాట్లాడితే దాని గురించి చాలా ఎక్కువగా మనం
నువ్వు ఎంత అన్నారని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ సృష్టికర్త చెప్తున్నాడు, మీరు ఎంత అంటే చేద నుండి జారే బిందువు లాంటి వాళ్ళు, త్రాసు మీదనున్న ధూళి లాంటి వాళ్ళు. అంతేకాదు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. రేపేం జరుగుద్దో మీకు తెలుసా అని అడుగుతున్నాడు ప్రభు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది, అసలు మీరెంత, మీ బ్రతుకెంత, రేపు ఏమవుతారో మీకు తెలియదు కదా. దీని కొరకు ఎంత అహంభావంతో, ఎంత విర్రవీగిపోయిన దుష్టత్వంతో, ఎంత రెచ్చిపోతూ ఉంటారో మనుషులు. వారి కక్షలు, వారి క్రోధములు, వారికున్న కాఠిన్యం, హృదయ కాఠిన్యం చాలా భయంకరమైందండి. ఎంత చేసినప్పటికీ కూడా దుష్టులకు, వారికి మనస్సుకి నెమ్మది ఉండదు సోదరులారా. ఎందుకంటే వాడి దుష్టత్వము అంత ఘోరమైంది. దేవుని యొక్క లేఖనముల్లో ప్రభు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అసలు నీటి మీద ఆవిరి లాంటి బ్రతుకు అంటే ఇంతలోనే కనబడుతుంది, అంతలోనే మాయమైపోతుంది ఆవిరి. ఆ ఆవిరి వంటి వారే. కాబట్టి మీ జీవం ఏపాటిది అన్నాడు. మనం ఈ విషయాలు ఎవరికన్నా చెప్తే నమ్ముతారా? దేవుని యొక్క మాట వినగలిగిన చెవి ఉన్నవారు మాత్రమే, అవును ప్రభువా, నా బ్రతుకు ఎంత అల్పమైందో, నేను ఎంత అల్పుడనో అని దేవుని భయం కలిగిన వారు గ్రహిస్తారు. కానీ లోకస్తులు వాళ్ళు ఏదో చేసేద్దాం, ఇంకేదో చేసేద్దాం అని చాలా 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 వ్యర్థమైన ఆలోచనలకు తగిన ప్రేలాపనలు, ఆ ప్రేలాపనలకు తగిన జనాలు కొంతమంది వాళ్ళకు ఉంటారు కనుక వీళ్ళందరూ కలిసి దుర్మార్గమైన క్రియలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. కానీ మీ జీవము ఏపాటిది అని సృష్టికర్త అడుగుతున్నాడు. ఇలాంటి ప్రజల యొక్క స్థితిని అసలు నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు? నీవు మనుషులను లక్ష్య పెట్టడానికి వారు అసలు ఏపాటివారు? వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు అని భక్తుడు మనుషుని యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం చూద్దాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము అన్నాడు. మా ఆయుష్కాలం ఎంత అల్పమైంది ప్రభువా. ఒకవేళ మనుషుడు బ్రతికితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు బ్రతికిన అదంతా ఆయాసంగా, దుఃఖంగా బ్రతకడమే. ఈనాడు మాకు 70 ఏంటి, 100 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకోవచ్చు. 100 సంవత్సరాలకైనా చావాల్సిందేగా. మాకు అన్ని సదుపాయాలు, బోలెడు డబ్బు ఉంది, ఎక్కడికక్కడ బోళ్ళంతా ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకుంటూ చాలా ఎప్పటికప్పుడు మంచి ఆరోగ్యవంతుల్లాగా వాళ్ళకి విస్తారమైన ధన నిధులు ఉన్నాయి కనుక ఎంత జాగ్రత్తగా దాన్ని భద్రం చేసుకుందాం అనుకున్నా 100 ఏళ్ళకైనా ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా సరే మనుష్యుడు చావలసిన వాడే కదా. ఈ చచ్చిపోయే దేహానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్న ఈ దుర్మార్గులు రాబోయే లోకంలో వాళ్ళ గతి ఉంటుంది సోదరులారా. నిజముగా ఈ లోకంలో చెడుకి మంచికి లేకున్నట్లయితే ఒకడు బాధ పెట్టినవాడు, ఒకడు బాధపడేవాడు. బాధపెట్టేవాడికి, బాధపడేవాడికి తీర్పు తీర్చడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా అంత అన్యాయమే జరగచ్చు. ఎందుకంటే చాలా 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 సంగతులు కూడా మనం ఈ మధ్యకాలంలో బోలెడంత విపరీతమైనవి చూస్తున్నాం. కానీ ఈ లోక న్యాయస్థానముల్లో అన్యాయం ఉంటుందని దేవుడే చెప్పాడు. కానీ పరలోక సంబంధమైన న్యాయాధిపతి అయిన క్రీస్తు, ఆయన దగ్గర నా ప్రియ సహోదరి సహోదరులారా ఎలాంటి అన్యాయానికి చోటు లేదు, ఏ చెడుతనమునకు ఆయన సన్నిధిలో చోటు లేదు. కనుక న్యాయాధిపతి అయిన క్రీస్తు ఆయన సమస్తాన్ని కూడా తేటపరిచే దినము ఒక దినముంది. కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా
ఈ లోకములో ఇంతగా విర్రవీగిపోతున్న ఈ ప్రజలు వీళ్ళే ఘనులుగా చల్లమణైపోవచ్చు, కానీ ఆత్మలకు తండ్రి, ఆత్మలకు న్యాయాధిపతి అయిన క్రీస్తు ఆయన సన్నిధిలో ఒక దినాన అందరూ కూడా నిలబడవలసిందే. దీని గురించి ప్రత్యక్షంగా భక్తుడు ఏం చెప్తున్నాడో కూడా నేను ఒక మాట చదివి మళ్ళీ మనం ఇక్కడికే వద్దాం. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. దేవుడట ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకువానికి నిత్య జీవమునిచ్చును. ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున తీర్పు ఉంది. అనగా దేహముతో ప్రజలు ఏ ఏ పాపిష్టి క్రియలు చేస్తారో వాటన్నిటినీ అనుభవించవలసిన దినం ఒకటి ఉంది. అయితే అనుభవించేది ఎవరో తెలుసా? వారి ఆత్మ. ఎవడైతే చెడ్డవాడో, ఆ చెడ్డ క్రియలు చేస్తాడో అట్టి వాని ఆత్మకు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి సోదరులారా. చూడండి ఇంకా ఏం చెప్పాడంటే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకువానికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి, చూడండి జాగ్రత్తగా, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యునికి వాని ఆత్మకు, శరీరం చస్తది, ఇక్కడే ఉంటుంది, ఈ బూడిదలో మన్నులో కలిసిపోతుంది, కానీ వాని ఆత్మకు శ్రమయు వేదనయు కలుగును అని చెప్పాడు. సత్క్రియలు చేయటానికి చాలా ఓపిక కావాలి, చాలా ఓపిక కావాలి. దేవుని యొక్క సన్నిధిలో ఈ క్రైస్తవ మతంలో చేరకూడదని అర్థమైంది అని ఏదో మొండాన్ని తిడితే నాకు వచ్చిన నష్టం ఏంటి? మొండాన్ని తిడితే ఇంకా ఏం తిట్టుకుంటే నాకేమి నష్టం? క్రైస్తవ జీవితంలో నష్టం అనేది లేదు. ఇంకో విషయం చెప్తున్నాను నేను మీకు, ఇది ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు కూడా ఖచ్చితంగా తెలుసుకున్నట్లయితే మీకు ఎంతో క్షేమం. ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో నష్టం లేదు. ఏ విధముగా అంటే, మొదటిగా చెప్తున్నాను చూడండి, ఎవరైనా సరే నేను దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను దూషించారనుకోండి, నన్ను దూషించితే ప్రభునామ నిమిత్తం మిమ్మల్ని దూషించినట్లయితే మీరు ధన్యులు, మిమ్మల్ని నిందించి అవమానపరిచి చెడ్డ మాటలు పలికినట్లయితే మీరు ధన్యులనుంది. కనుక నేను ధన్యురాలను అవుతానే కానీ నాకేం నష్టం లేదండి. ఇక రెండవదిగా చూసినట్లయితే, ఒకవేళ నేను దేవుని బిడ్డగా ఎవరికైనా సరే మంచి మాట చెప్పాను అనుకోండి, ఆ మాట వాళ్ళు విని విశ్వసించినా వాళ్ళకి సహాయం చేసినందుకు దేవుడు నన్ను ధన్యురాలుగానే చేస్తాడు. వాళ్ళు దూషించినా లేకపోయినట్లయితే, వారు దేవుని మాటకు లోబడిన ఏట అయినప్పటికీ కూడా నాకు లాభమే, నష్టమేం లేదండి. కనుక నేను దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి? ఇలాంటి చిన్న చిన్న మాటలకి బాధపడాల్సిన పరిస్థితి కూడా లేదు. కనుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అనగా దైవభక్తి చాలా ఆత్మ సంబంధముగా, ఆత్మకు చాలా లాభం అండి. శరీరం నువ్వు ఉంచినా, భద్రంగా ఉంచినా, చక్కగా దాన్ని ఎన్ని సదుపాయాలు చేసి మరి బంగారపు గూటిలో దాన్ని భద్రంగా పెట్టినా చివరికి అది మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. కానీ ఆత్మ చాలా విలువైనదండి. ఆత్మకే తీర్పు. నువ్వు శరీరంతో మంచి పని చేస్తే నీ యొక్క మంచి క్రియలను బట్టి నీ ఆత్మ క్షేమం పొందుతుంది. నీ శరీరముతో నీవు చెడ్డ క్రియలు చేసినట్లయితే నీ ఆత్మ దానికి తగిన శిక్షను, ఘోరమైన శిక్షను, బాధను, యాతనను, వేదనను అనుభవించి తీరవలసిందే సోదరులారా. ఈ మాటలలో అక్షరం కాదు కదా, సొన్నైన పొల్లైన పోదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత లాభకరమైనదో, ఎంత ఆత్మకు క్షేమకరమైందో, సమాధానకరమైందో
చాలా జాగ్రత్తగా విశ్వాసముతో మీరు వాటిని ఆలోచన చేసి వెంబడించండి. అయితే మరి ఒక చెడ్డ క్రియ ఏంటంటే దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషులు కూడా ఉన్నారు. అనగా దేవుని పేరు చెప్పి, దేవుని మాటలు 4 చెప్పి, దొంగ ప్రార్థనలు చేసి, నీచమైన కార్యాలు చేసి, ధనాపేక్ష కొరకు చాలామంది యేసు ప్రభు నామాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్లకు మరి కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక విశ్వాసముతో ఆత్మ కొరకే ప్రయాసపడు వారికి క్షేమమే కానీ సోదరులారా, ఒకవేళ ఎవడైనా చంపినా కూడాను చాలా లాభకరమైందే కానీ ఏమీ నష్టం లేదు. లోకంలో మనం ఉండిపోయింది లేదు, ఎప్పుడొకప్పుడు చావవలసిందే. అదేదో ప్రభునామ నిమిత్తం చంపేస్తే అది ఇంకా మరి ధన్యత. ఇది చెడ్డ పనులు చేసి చంపేశారు అనుకోండి, వాడికి ఏం లాభం ఉంటుంది? కానీ మంచి చేసి మేలుకరమైనవి చేసి ఎవరైనా సరే హాని చేసి చంపేశారనుకో, చాలా ధన్యతే కదా. మన ప్రభు మనకు నేర్పిన మనకు బోధ అదే, ఆయన మనకు చూపిన మార్గము కూడా అదే. ఎట్లనగా దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, ప్రభువు ఆయన ఒక్కడే సర్వలోకము కొరకు ప్రాణాన్ని త్యాగము చేసినవాడు, సర్వలోక జనుల పాప క్షమాపణ కొరకు రక్తమును ధారలుగా కార్చిన నా ప్రభువు మంచి కదా చేశాడు. కనుక మేలు చేసి కీడు అనుభవించుట చాలా మంచిది అని చెప్పాడు. క్రైస్తవ జీవితంలో అసలు క్రైస్తవ్యంలోకి లేకుండా ఉండడం, క్రైస్తవులే లేకపోవటం అని చాలా ఊహల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ సోదరులారా, ఇక మంచి అనేది లోకంలో ఉండదండి. ప్రభువు మాట లేకపోతే అసలు వెలుగు లేదు సోదరులారా. కనుక ప్రభువే వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు, జీవపు వెలుగును కలిగి ఉంటాడు అని యేసయ్య చెప్పిన మాట కూడా దయచేసి ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 ఏళ్ళు బ్రతికినా అంత ఆయాసమే, దుఃఖమే అని ఇంకా ఏమని చెప్తున్నాడంటే, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. త్వరగా గతించును అనగా దేవుని యొక్క సన్నిధిలో మన ఆయుష్కాలము తొందరగా దినాలు అయిపోతూ ఉన్నాయి సోదరులారా. మనము ఎగిరిపోయే పరిస్థితులే. ఎంత బలవంతుడైనా, ఘనుడైనా, జ్ఞాని అయినా ఈ లోకంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఒక్కడ ఇక్కడ ఉండడం, అందరూ వెళ్ళిపోవాల్సిందే. కనుక ఇలాంటి జీవితం ఉంది, ఎంత నమ్ముతారో. దీని తరువాత ఉన్న జీవితము యుగ యుగములు, మన ఆత్మ యుగ యుగములు దేవుని యొక్క సముఖములో బ్రతుకుట అనేది ఎంత భాగ్యమో. నీతిమంతులైన వారికి దేవుడిచ్చిన అవకాశము, ఎంత చక్కని పరిశుద్ధ పట్టణములో యుగ యుగములో నివసించుట. దుర్మార్గులైన వారికి యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావని స్థలములో కాలిపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా రాబోయే వాటన్నిటినీ కూడా నీ జీవ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ యుగ సమాప్తి వరకు జరిగే వాటన్నిటినీ కూడా నీ దేవాతి దేవుడే మొత్తం రాయించి పెట్టేశాడు సోదరులారా. అవన్నీ మన క్షేమము కొరకు, మన యొక్క మేలు కొరకు, మనము మార్పు చేసుకున్నట్టు కొరకు దేవుడు అనుగ్రహించిన కృపలు అని జ్ఞాపకం చేసుకునండి. అయితే మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 47-48 వచనాలు చూడండి. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. ఏంటి ప్రభువా, మేము ఇంత తక్కువ సంవత్సరాలే కదా లోకంలో ఉండడం, పుడతారు చనిపోతారు, ఏంటిది అసలుకి, ఎంత వ్యర్థముగా నరులనందరినీ సృజించవయ్యా నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము. ఇంత కొద్ది నాళ్లే పుట్టిన తర్వాత బ్రతికేది మనిషి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంటో అసలు తెలియదు మాకు. అయితే ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళాన్ని చూడకుండా దాన్ని తప్పించుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
భక్తుడు తాను దేవుని యొక్క సముఖంలో ఈ యొక్క సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ధ్యానం చేయుటకు కూర్చుండి ఉన్నప్పుడు యజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానములో ఈ విషయాలన్నిటినీ ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా, మేము ఏదో పుట్టాం, కొంతకాలం ఊహ తెలియకుండా బ్రతికాం, కొంతకాలం పోయిన తర్వాత యవనకాలం వచ్చేసింది. ఆ యవనకాలం అయిపోయిన తర్వాత మరి ఇంకా మా వయసు పెరిగే కొద్దీ బలహీనం అయిపోతున్నాం, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాం, అంతా జీవితం ముగించిపోతుంది. ఇంత అల్పమైన మా బ్రతుకులు అసలు ఎందుకయ్యా నువ్వు నరులను సృజించావు అని, ఇంత తక్కువగా బ్రతుకుతున్నావంటే ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు. ప్రతి మనిషి కూడా చనిపోవలసిందే. పాతాళాన్ని చూడకుండా, పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు కూడా లేడు కదా అని భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో. అయితే ఆనాడు వారికి ఆధారము దొరకలేదు సోదరులారా. ఎందుకు మనం ఎంత వ్యర్థంగా పుట్టామనుకుంటున్నారే కానీ ఆనాడు అనగా ధర్మశాస్త్ర కాలంలో మనుషుని యొక్క జీవితం గురించి వీరికి అర్థం కాలేదు అని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో ప్రభు అయిన క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత క్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా చేయబడుతున్నారని, వారు నిత్య రాజ్యమునకు వారసులు కావడానికే ప్రభువు మనుషులను పుట్టిస్తూ ఉన్నాడని, పుట్టిన ప్రతి మనిషి దేవుని కనుక్కొని దేవుని వెంబడించి దేవుని నీతిని అనుసరించి పరలోక రాజ్యంలో యుగయుగములు దేవునితో ఉండాలని ఆయన నరులను సృజించి ఉన్నాడు. ఆయన వ్యర్థముగా నరులను సృజించలేదు. పూర్వకాలంలో చూసినట్లయితే మెతూషాల అందరికంటే ఎక్కువ బ్రతికిన వాడు, దగ్గర 967 సంవత్సరాలు ఎంతో బ్రతికినట్లున్నాడు. మీ లేఖనాల్లో అన్నీ స్పష్టంగానే ఉన్నాయి. అయితే ఆనాడు అంత ఆయుష్కాలంతో వాళ్ళు చాలా సంవత్సరాలు బ్రతికారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజల యొక్క చెడుతనాన్ని చూసినప్పుడు వారి ఆయుష్కాలాన్ని తగ్గించాడు. అది 120 ఏండ్లగునను అని ప్రభువే చెప్పాడు. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే మా ఆయుష్కాలం 70-80 సంవత్సరాలే కదా ప్రభువా అని దేవుని సన్నిధిలో భక్తులు కూడా వారి ఆయుష్కాలాన్ని గురించి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. సోదరులారా, మా యొక్క జీవితములు ఎంత ఎగిరిపోతూ ఉన్నాయి, మా దినములు త్వరగా గతించిపోతున్నాయి, మేము ఎగిరిపోదుము అని ప్రభువును వేడుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కనుకనే ప్రస్తుతం మనకైతే ఒక గురిని, ఒక నిరీక్షణని ఏర్పాటు చేశాడు నిత్య రాజ్యంలో చేరడానికి. అయితే దేవుడు నరులను జ్ఞాపకం చేసుకుంటకు అసలు వాళ్ళు ఏపాటి వాళ్ళు, ఎంత ఓ నరుడా నీ ఆయుష్కాలం ఎంత, నీ యొక్క బ్రతుకెంత, ఈ లోకములో కేవలము నీటి ఆవిరి వంటి బ్రతుక్కి ఎంతగా అహంభావంతో రెచ్చిపోతూ బ్రతుకుతూ ఉన్నారు. కేవలము త్రాసు మీద ధూళి చేద నుండి జారు బిందువులు వంటి బ్రతుకేనా ఎంతగా మరి హెచ్చించుకుంటున్నారు. ఎంతగా మీరు మీ యొక్క మరి అధీనంలో ఉన్న వారి మీద గర్విష్ఠులైపోయి తిరుగుబడుతూ వారిని చేయరాని కార్యములు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభువు మనుషుని యొక్క ఆయుష్కాలాన్ని, మనుషుని యొక్క బ్రతుకును నీ జీవము ఏపాటిది అని అడుగుతూ ఉన్న అనుభవాలను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక చూడండి, కీర్తనల గ్రంథం 39వ కీర్తనలో చూస్తే 39వ కీర్తన 4వ వచనం నుంచి చూడండి. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా దినములు నేను ఎంత ఉంటానో, ఎంతవరకు బ్రతుకుతానో దయచేసి నాకు తెలియచేయము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసావు. చూడండి, వివేకం ఉన్నవారు, జ్ఞానులైన వారు, నీతిమంతులైన వారు, యథార్థవంతులైన వారు, పరిశుద్ధులైన వారు, యుగ యుగములు పేరు నిలుపుకొనిన భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ సన్నిధిని నా ఆయుష్కాలం అసలు నాకు ఏముందో ప్రభువా, లెక్క పెట్టుకోవడానికి ఏముందో నా బ్రతుకు అని ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా,
వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేర్చుకునో వారికి తెలియదు. మనుషులు వట్టి ఊపిరి అయి ఉన్నారు. వారు ధనాన్ని సంపాదించుకుంటారు కానీ అది ఎవరికి చేజిక్కుతుందో ఎవరికి తెలియను. చూడండి, వారికి ఏమన్నా తెలిసి సంపాదించుకుంటున్నారా? లేదు, అదొక పిచ్చి. ఈ లోకంలో భోగాలు అనుభవించడానికి, ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ గతి బహుదారుణమైన పరిస్థితులు విశ్వసించిన ప్రతి వారు రాబోయే దినాల్లో కన్నులారా చూస్తారు. సోదరులారా, దేవుని యొక్క లేఖనములు తెలియచేస్తున్నాయి. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ప్రభువా, అసలు నా యొక్క ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. నీ మనస్సుకు తెలియచేయి. ప్రతివాడు చెప్తాడు, ఏదో వేదాంతం చెప్పినట్టు అందరు కూడా నేను పుట్టింది ప్రతివాడు చచ్చిపోవడానికే కదా అంటారు. పుట్టడానికి చావడానికి జంతువులు కూడా పుడతాయి, చచ్చిపోతాయి. సర్వం ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా అన్ని పుట్టినవన్నీ కూడా గిట్టుటకే అని అందరూ కూడా సాధారణంగా మాట్లాడుకునేదే. కానీ అసలు నీ మనస్సుకు తెలుసా నీ ఆయువు ఎంత అల్పమైనదో, నీ బ్రతుకు ఎంత అల్పమైనదో మనస్సుకు తెలిసినట్లయితే వాడు తప్పు చేయడండి. మనస్సుకు తెలిసిన వాడు చాలా పద్ధతిగా క్రమంగా తన్ను తాను తగ్గించుకొని తన స్థితిని తాను తెలుసుకొని నేను వెళ్ళేది మరణానికే కాబట్టి లోకంలో ఉన్నంత వరకు నీతి న్యాయములను అనుసరించి జీవించాలనే భయంతో బ్రతుకుతాడు తన స్థితి తాను తెలుసుకోగలిగినట్లయితే. కానీ ఆ భాగ్యం సృష్టిలో కనీసం 1% కూడా ఉండదండి అలాంటి మనస్సు కలిగిన వారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుని యొక్క స్థితి ఎంత అల్పమైనదో దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాన్ని దేవుని యొక్క భయం కలిగిన భక్తులు కూడా వారి స్థితిని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాల్లో మనం కూడా ఆలోచన చేయటానికి, కొంతమందికి అసలుకి చావు అంటే ఎంతో భయం. మనం ఎప్పుడు చనిపోతాం తెలియదు, అంత మాట అనకండి అంటారు వెంటనే. అదేంటి, ఎందుకు అంత భయపడ్డం? మనకి రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా అని మాట్లాడితే, అయ్యో అలా అనుకుంటే ఎలాగండి? అసలు అలాంటి మరణం గురించిన మాట అసలు ఎత్తకుండా, మరి అది ఎత్తితే చచ్చిపోతాం అనుకుంటారో ఏంటో తెలియదు. కానీ చాలా భయపడే వాళ్ళని నేను బోలెడు మందిని చూశాను సోదరులారా. కనుక నిజమైన క్రైస్తవ జీవితంలో మరణము అనేది ఎప్పుడు మన ముందు ఉంటుంది, ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితంలో క్రమంగా బ్రతకటానికి వీలు కలుగుతుంది. నేను చచ్చిపోతాను కనుక ఎందుకు ఈ ఆశలు? నేను చనిపోతాను కనుక ఈ లోక భోగాలు నాకెందుకు? నేను చనిపోయేదే కదా, ఈ శరీరానికి ఎందుకు ఈ యొక్క హంగు ఆర్భాటాలు? ఈ శరీరానికి ఎందుకు ఇంత ప్రత్యేకంగా దీన్ని గొప్ప చేసుకోవాలి? మట్టి అయిపోయేదే కదా, మన్నైపోయే దేహానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు? నా ప్రభువు చెప్పాడు కదా, శరీరము కేవలము నిష్ప్రయోజనమని. నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనంగా చూస్తారు, ప్రయోజనకరమైన ఆత్మ సంబంధమైన సంగతులనేమో ప్రక్కన పెట్టేస్తారు. అవి అన్నిటికంటే చివరన చూస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. దేవుడు నీ అంతరంగాన్ని పరీక్ష చేసి చూస్తూ ఉన్నాడు, నువ్వు దేనికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో. భక్తుడు అంటున్నాడు, నా అంతము ఎట్లుండునో నేను ఎంత అల్పమైన బ్రతుకున్నది నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. బెత్తెడంతగా అంటే అంత స్వల్పకాలమే నేను బ్రతికేది, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? నీ దగ్గరకు వచ్చాను ప్రభువా, నీ దగ్గరకు వచ్చేటప్పటికే నాది కొంత ఏజ్ అయిపోయింది, కొంత వయసు అయిపోతుంది కదా. మన మారు మనసు పొందే వయసు వచ్చేటప్పటికల్లా కొన్ని దినాలు వృధాగా గడిపేశాం. నీ సన్నిధిలో బ్రతుకుతున్నా నేను చాలా తక్కువ, అసలు లేనట్టే ఉన్నది నాకు నీ సన్నిధిలో బ్రతికే బ్రతుకు అని అంతగా తన యొక్క స్థితిని గ్రహించిన వాడై చెప్తున్నాడు. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను అనగా వాళ్ళు ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత బలవంతులైనా, ఎంతగా మరి ఈ లోకంలో తెస్టేసుకొని కూర్చున్నట్లు బ్రతుకుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు తొందరపడిపోతూ ఉన్నారు. గాలిని పట్టుకోవడానికి పరుగులెట్టేవాడు ఎంత బుద్ధి లేనివాడో అంతగా వీళ్ళు కూడా మనుషులందరూ
వారు గాలి కోసమే తొందరపడిపోతున్నారు. ఏదో ఏదో ఆరాటం, యాతన, ప్రయాస, లోకంలో ఏదో ఉంది అని. ఒకానొకప్పుడు ఏముందో తెలుసుకుందామని ప్రసంగి కూడా చాలా 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 అసలు మొత్తం అన్నిటినీ కూడా చూశాడు, అన్నిటినీ అనుభవించాడు, అన్నిటినీ సంపాదించాడు, అన్నిటినీ కూడాను తన జీవితంలో ఇది లేదు అది లేదనకుండా సమస్తాన్ని కూడా పొందిన వాడిగా చివరికి తాను ఏం తెలుసుకున్నాడంటే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అంటాడు ప్రసంగి గ్రంథంలో. మీరు చూస్తే నిజంగా లోకంలో మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ప్రయాస, మనుషుల యొక్క వారి నోటికే కదా ప్రయాసపడేదంతా. దీనికోసం అసలు వాళ్ళు ఏమవుతారో తెలియదు, కానీ మొత్తం మానవ జీవితం ఎంత వ్యర్థమైందో తెలియచేస్తాడు మీరు ప్రసంగి గ్రంథాన్ని చదివి చూస్తే. కనుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. సంపాదించిందంతా ఎవడు తింటాడో తర్వాత ఎవరికి తెలియదు. సంపాదించుకున్న వాళ్ళకి అంతకంటే తెలియదు. వాళ్ళకి సంపాదించటం అనేది అదొక చెడు స్వభావమే కానీ సోదరులారా, దాని ఫలితం వాళ్ళు అనుభవించేది ఏముండదు, అది ఎవడు అనుభవిస్తాడో కూడా వారికి తెలియదు అని చాలా తేటగా ఈ యొక్క అనుభవాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు భక్తుడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో చూసినట్లయితే ప్రభువు ఆయన యొక్క కార్యములు చూడండి. 49వ కీర్తనలో మరి ఒక మాట చదువుకుందాం. 49, 11, 12 వచనాలు చూడండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు అని చెప్పాడు. వారు భూములు సంపాదించుకుంటారట. ఎంత చక్కగా రాశాడో చూడండి. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు. కానీ ఘనత వహించిన వాడైనా ఎంత ఘనుడైనా మనుష్యుడు నిలువడు, నశించు మృగాలు ఎలాగ చేస్తున్నాయో ఈ లోకంలో ధనవంతులు కూడా ఆ విధముగానే మృగముల్లాగా నశించిపోవడానికే కానీ వారికి మిగిలేది ఏది ఉండదు సోదరులారా. వారు తమ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ ఆ పేర్లు మొత్తం ఇసుక మీద వ్రాసిన పేర్లులాగా చెరిపివేయబడతాయి అనే సత్యాన్ని కూడా దేవుని యొక్క లేఖనాల్లో ప్రభు తెలియచేస్తున్నాడు. అయితే ఇదే అధ్యాయంలోనే 17వ వచనం కూడా దయచేసి చూడండి. 17 నుంచి, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు, నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను. నీ అంతటోళ్ళు లేరని ఒకవేళ నేను స్తుతించినప్పటికీ తన జీవితకాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూ వెలుగును చూడరు. ఎంత శాపమండి, ఎంత శాపం నా ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు, ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు వారి యొక్క జీవితంలో నశించు జంతువులను పోలి ఉంటారు. సృష్టికర్త దేవుని నోట నుంచి వచ్చిన మాట ఏది కూడాను వృధాగా పోదు సోదరులారా. ఆయన నోట నుంచి మాట వెల్లడి అయిన తోడనే వెలుగు కలుగుతుంది, అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందని చెప్పాడు. ఆయన నోట నుంచి వెలువడిన మాట మనుషులు మార్పు చేస్తుంది, మనుషుల మనసులను మారుస్తుంది. ఒకవేళ కాదు అని మారని వారిని శిక్షకు తయారు చేస్తుంది. దేవుని మాట ఎంత బలమైనదో శక్తివంతమైనదో దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ప్రభు అయిన తండ్రి ఈ లోకమందు వీరిని, ఈ యొక్క ఘనులు, వీళ్ళ బ్రతుకులు చూసినట్లయితే వీళ్ళని చూసి ప్రభువు నిజంగా ఈ నశించిపోయే ఈ జంతువులు, వీళ్ళ యాతన, వీళ్ళ తొందరపడడం, వాళ్ళకు వాళ్ళే గొప్ప అనిపించుకోవటం, వాళ్ళకు వాళ్ళే పొగుడుకోవటం, ఇదంతా చూసినప్పుడు సృష్టికర్త అయిన తండ్రి బహుగా వీరి వెర్రితనానికి చింతిస్తూ ఉన్నాడేమో. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉంటారు. ఈ జంతువులుగా నశించిపోవటానికి మనుషులు ప్రయాసపడుతున్నారు, కానీ
దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండి పరలోకానికి వెళ్ళడానికి ప్రభువుని అంగీకరించలేకపోతున్నారంటే శాపంగాక మరి ఏంటండి? కనుక ఈ యొక్క అనుభవాలను కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ప్రభువు మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనల 90లోనే 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, మనుషులను మంటికి మార్చుచున్నావు. చాలామంది చచ్చిపోతున్నారని ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నోళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చూసి మన పని అయిపోయిందని దులుపుకొని వచ్చేస్తారు. కానీ నేను కూడా ఈలాగు వెళ్ళవలసిన వాడనే, ఈలాగున వెళ్ళవలసిన వ్యక్తినే అని ఎప్పుడైనా సరే ఆలోచిస్తారా? అలాగ ఆలోచించితే చెడు క్రియలు చేయరండి. అసలు మనుషులకి ఏంటంటే, మనం ఈ కార్యక్రమంలో ఉన్నామని జనాలు చూసి మనల్ని గొప్ప అనుకుంటే చాలు. ఇదిగో చనిపోయినప్పుడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు కదా, మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వీళ్ళంతా ఏంటంటే మానవ జాతి చాలా ప్రమాదకరమైంది. వీళ్ళతో నాకు ఎలాగా, వీళ్ళు చావులో కూడా ఎలాగ ఉపయోగించుకోవాలి, వీళ్ళ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలని ప్రక్కన ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించేవాళ్లే. కానీ బిడ్డల దగ్గర నుంచి పిల్లలు, పెద్దవాళ్ళు మొత్తం అందరూ నిజమైన ప్రేమ చూపేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. చూపినట్లు కనిపిస్తారు కానీ ఎవ్వరు ఉండరు. కనుక ఈ లోకము ఎంత వ్యర్థమైనదో, ఈ దేహము ఎంత మోసకరమైందో, ఈ లోకాన్ని ఏలుబడి చేయుచున్న అపవాది వాడు ఎంత చెడ్డవాడో, వాడు ఎంత యుక్తిగా మనుషులందరినీ నాశనం చేస్తూ ఉన్నాడో. ఈ సృష్టిలో దేవాతి దేవుడు సృష్టికర్త నరులను జ్ఞాపకం చేసుకొని సాతాను యొక్క బంధకములలో ఉన్న వారందరినీ కూడా విడిపించడానికి తన ప్రియకుమారుని లోకంలోనికి పంపిస్తే ఆయన వైపు చూడడానికి మనస్సు లేని ప్రజలు ఎందరో ఈ సృష్టిలో. అయితే దేవుని ఎరిగి ఉన్నామని, దేవుని నమ్ముకున్నామని, ప్రభు పిల్లలమని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో మనము మన స్థితిని, మన ఆయుష్కాలాన్ని, మన ఆయువు ఎంత అల్పమైందో దాన్ని తెలుసుకోవాలనే ఆశ కలిగి ఎప్పటికప్పుడు మరణమునకు సిద్ధపడేదే పరిశుద్ధుడైన ప్రభువు మనకు నేర్పించింది. ఈ లోకం అద్దె కొంప లాంటిది నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకంలో నుండి మనము పరలోకానికి చేరటానికి మన ప్రభువు మనకు మార్గమై ఉన్నాడు. ఆ ప్రభువు మనకు చూపిన దారిలో మనం నడుచుకోవలసిన ఆవశ్యకతను తెలియచేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. కనుక దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభు అయిన తండ్రి తాను ప్రేమించిన వారికి ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము మరణ శాసనము. గుర్తుపెట్టుకునండి, ఈ మరణ శాసనం అనగా మనం చనిపోయి మన తండ్రి యొద్ద జీవించుటకు చక్కని రాజమార్గం మనకు చూపిస్తాడు ప్రభువు. ఈ రాజమార్గములో నమ్మకము అంతం వరకు నమ్మకముగా జీవించిన వాడే రక్షింపబడును అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయితే ఈ మరణ శాసనము ప్రభు అయిన క్రీస్తు మరణ శాసనము వ్రాసాడు. ఆయన చనిపోయాడు. దాని నిమిత్తం మనందరికీ శరీరాన్ని చంపుకొనుట, ఆత్మ బ్రతికించుకొనుట అనే చక్కని సత్యాన్ని క్రీస్తు తన శరీరమందు సిలువను అనుభవించి నేర్పించాడు. అంతేగాని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనం అనుకున్నవి జరిగిపోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, లేకపోయినట్లయితే మన కోరికలన్నీ నెరవేరుస్తాయని చెప్పే బోధలన్నీ దొంగ బోధలు సోదరులారా. అలాంటి దొంగ పాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి. నిజంగా నేను ఎంత వేదనతోటో ఈ సంగతులు మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఎందుకనగా క్రీస్తు కృప నుంచి మనలను తొలగించేది అబద్ధ బోధకులే. గుర్తుపెట్టుకునండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు వైపు చూడగలిగిన శక్తివంతులుగా మనం తయారు కావడానికి ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మనకు దారి చూపించాడు. ఆయన చూడడం మాని అబద్ధ బోధకులను చూసుకొని వాళ్ళ వెంట వెళ్ళిపోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనుషుల యొక్క జీవితము ఎంత అల్పమైనదో నరులను ప్రభు జ్ఞాపకం చేసుకొని లక్ష్య పెడుతున్నాడంటే ఆయన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో దయచేసి ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము కూడా వీటిని మనసున ధ్యానము చేసుకునేలాంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోగలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు, ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన కొరకు జీవించే వారి విషయంలో
భక్తుడు ఏమంటున్నాడో అది కూడా ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం చూడండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు మహారాజు బాల్య దినముల నుంచి కూడా చాలా పౌరుషంగా రోషంగా ప్రభు కొరకు జీవించిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, ఆనాటి నుంచి నేను ఇప్పుడు ముసలాడిని అయిపోయాను, ఇప్పటి వరకు నేను చూస్తున్నాను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు. దేవుని యొక్క మాట. నేను నీతిమంతుల గురించి కూడా ఈ మధ్యకాలంలోనే కొన్ని వీడియోస్ చేశాను సోదరులారా. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు అని, ప్రభు యొక్క మాట విని బ్రతుకుతున్న వారు నీతిమంతులుగా ఏ విధముగా విశ్వాస మూలముగా బ్రతుకుతారో ఆ యొక్క వీడియోస్ కూడా నేను చేశాను. దయచేసి మీరు ఒకసారి వాటిని వెనక తిరిగి చూడండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతిమంతులు నేను చిన్ననాటి నుండి చూస్తున్నానండి, ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, కానీ నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ లేఖనములను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు అయిన తండ్రి చాలా చాలా తన వారికి తోడయ్యుండి వారిని పోషించి సంరక్షించి వారిని అన్ని విధములుగా కూడాను ఆయనే ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపిస్తాడనే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రవక్త అయిన యెషయా ఏమంటాడు ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 16 నుంచి చూడండి. 65:16 నుంచి, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మతగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మతగిన దేవుని తోడని ప్రమాణము చేయను. చూడండి, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మతగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొను. దేశము అనగా నిజముగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ్యమే దేశం. బైబిల్ భాషలో దేశం అని సంబోధించిన చోటల్లో దేవుని ప్రజలే దేశము. కనుకనే ప్రభు అంటున్నాడు, తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మతగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొను. నిజముగా నమ్మతగిన దేవుడు వ్యర్థమైనవి ఇస్తాడా? నమ్మతగిన దేవుడు ఈ లోకంలో కొద్ది రోజులుండే ఆశీర్వాదాలు ఇస్తాడా? నమ్మతగిన దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, సదాకాలము నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఇస్తాడు. నిజముగా దేశములో తనకు ఆశీర్వాదము కావాలని నేను దేవుని యొక్క కుమార్తెగా కుమారునిగా నా దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలనుకుంటున్నారా మీరు? అలాగైనట్లయితే నమ్మతగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకోనండి. శాశ్వతమైన ఆశీర్వాదము అనగా పరలోకము రాజ్యములో మీకు ఆయన ఇచ్చే చోటు స్థలము కొరకు అదే శాశ్వతమైన ఆశీర్వాదం. దాని కొరకు ప్రభువుని వేడుకొనండి. అంతేగా దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మతగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చూడండి ఎలా చెప్తున్నాడో. దేశంలో ప్రమాణము చేయవాడు. మనం ఏదైనా మాటలు మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ఈ ఇంటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించుట అది నమ్మకత్వమా? చేసిన ప్రమాణములో నిలిచి ఉండుట దేవుని దృష్టికి ఏది హితమైనది సోదరులారా? అనగా నా దేవుని వాక్యం నేను ఏది వింటున్నానో దాని ప్రకారంగా జీవించాలి. అది నమ్మకమైన నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. పూర్వము కలిగిన బాధలన్నిటినీ వాటన్నీ నా దృష్టికి మరుగైపోతాయని చెప్పాడు. తరువాత ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించను అని చెప్పాడు. అయితే ఆ భూమి ఆకాశములు, భూమి అనగా దేవుని యొక్క ప్రజలు, ఆకాశం అనగా ఆలయము అని నేను చెప్పాను సోదరులారా. ఆ మొట్టమొదటి నిబంధనలో ఉన్న దేవుని యొక్క ప్రజలు వారు క్రొత్త భూమిలోనికి క్రొత్త ఆకాశములోనికి చేరుకొనవలెను, అనగా క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడవలెను అని అలాంటి విశ్వాస్యతతో జీవించి నమ్మకముగా వెళ్ళువారికట ప్రభు ఏం చేస్తానంటున్నాడో తెలుసా?
చూడండి 22వ వచనం చదువుకుందాం. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకడు కాపురం ఉండడు, వారు నాటుకొనిన వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతాగును. చెట్లు ఇది చాలా 150 సంవత్సరాల నుంచి ఉంది, లేకుంటే దీన్ని 170 సంవత్సరాల నుంచి ఉన్నదట. మా పూర్వీకులు చెప్పేవాళ్ళని చెట్ల గురించి ఏవో మాట్లాడుకుంటూ ఉంటుంటాం. అయితే చెట్లకు ఎంత ఆయుష్కాలం ఉన్నదో నా జనుల యొక్క ఆయుష్కాలము అంత అధికమవుతుంది అని చెప్పాడు. అనగా ఈ లోక సంబంధమైన జీవితాన్ని గురించి చెప్పలేదు, కానీ సదాకాలము దేవుని సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసుకునే గొప్ప భాగ్యాన్ని, ఆయుష్కాలాన్ని దేవుడు తనతో ఉండే భాగ్యాన్ని కూడా తన ప్రజలకు ఇస్తానని తెలియచేస్తున్నాడు. వారు నిజముగా దేశములో దేవుడు నమ్మకొనదగిన దేవుడు, నమ్మకమైన దేవుని సన్నిధిలో బ్రతుకుటకు, ఆశీర్వాదాలు కోరుకొనుటకు, చేసిన ప్రమాణములో నిలిచి ఉండుటకు ప్రభువునందు జీవించినట్లయితే అలాంటి వారిది ఏది కూడాను, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పాడు కదా, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడూ అపహరింపలేడని. అలాంటి వాగ్దానములకు వారసులయ్యి ఉండి వారు కట్టుకొనిన ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు అని తెలియచేస్తున్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనగా క్రీస్తునందు ఎవడైనను ఉన్నట్లయితే అట్టి వారు నూతన సృష్టి అని చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకోండి 16-17 వచనాల్లో. కనుక క్రొత్త ఆకాశం ఎక్కడుంది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎక్కడున్నాయి అంటే నూతన సృష్టిలో ఉన్నాయి. క్రీస్తునందు విశ్వసించిన వారిలో వారే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్వతంత్రించుకొనగలిగిన వారై ఉంటారు. అంతేకాదు వారికి ప్రభు అంట నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుందని చెప్పాడు. వారు నిత్యము ప్రభువుతో యుగయుగములు జీవించే ఆయుష్కాలాన్ని దేవుడు వారికి ఇస్తానని ఉదాహరణగా ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం. వృక్షాలకు ఎంత ఆయుష్కాలం ఉంటుందో దేవుని యందు నూతన సృష్టిగా చేయబడిన తన వారికి ప్రభువు అంత ఆయుష్కాలాన్ని అనగా యుగయుగములు తరతరములు ప్రభువుతో కూడా సదాకాలం ఉండే కృపలను అనుగ్రహిస్తాడని దేవుడు, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు అని చెప్తున్నాడు. దుష్టులైన ప్రజలు వారి చెడుతనానికి ఫలాన్ని అనుభవిస్తారు. అయితే ప్రభువు ఏర్పరచుకున్న వారు నిజముగా వారు క్రీస్తునందుండి ఈ లోకములో శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ సంబంధులుగా పరలోకము కొరకే ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడు వారందరూ కూడా ప్రభువుతో కూడా యుగయుగములు జీవించడానికి, వారి ఫలమును అనుభవించడానికి కూడా తండ్రి అయిన దేవుని అనుమతి వారికి అనుగ్రహింపబడింది. అనగా వారు సదాకాలము నిత్యానందముతో జీవించే కృపలను కలిగి ఉంటారు అని ప్రభు అయిన తండ్రి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా మనం కూడా ఆ విధముగా నూతన సృష్టిగా క్రీస్తునందు చేయబడి క్రీస్తుతో కూడా నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలని ఆయన చెప్పాడు కదా. నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుట మీకు లాభం అని చెప్పాడు యేసయ్య తన శిష్యులతో చెప్పి, నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకోవటానికి క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని అనుభవించే కృపలను కేవలము తండ్రి యొక్క చిత్తమయ్యున్నది కనుక, అందుకనే కుమారుని యందు విశ్వాసముంచుడి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు, కుమారుని అంగీకరింపని వాడికి దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందని లేఖనములు విస్తారంగా మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. కనుక అట్టి క్రీస్తునందు మనందరము నూతనపరచబడిన వారిగా జీవించటానికి మరి యొక్క చక్కని అనుభవాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఏ విధముగా మనలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడో ఆ సంగతిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుష్యులను జ్ఞాపకం చేసుకోవటానికి నరుని లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు అని చెప్పిన ప్రభువు ఏ విధముగా తన ప్రియ కుమారుని శరీరధారిగా లోకంలోనికి పంపించి ఆయన ఎందున్న వారిని లక్ష్య పెట్టి ఉన్నాడో అట్టి సంగతులను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం, ముగించేస్తాను.